లడ్డు భాస్కర్ 40 రవాణా తెలిసి ఉంటది. పార్టీ అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు. మీకు ఇలాంటి గుర్తులు ఏమన్నా చూస్తే గుర్తొస్తుందా? 5 సంవత్సరాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ నిలబెట్టుకుంటూ సంక్షేమాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించారు. అప్పట్లో గడప గడపకు సంక్షేమం అనేటటువంటి పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రభుత్వం ఏం మంచి చేసింది వివరించి, దాంతో పాటుగా అక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఏదైనా ఉంటే మీరు కనుగొని వీటిని పరిష్కరించండి అని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు కదా బాగా. ఇప్పుడు ఒకసారి చూద్దాం మన ఇంటికి గత 5 ఏళ్లలో ఏమి లాభం అందింది వైఎస్ఆర్ సిటీ గవర్నమెంట్. మీకు బండి ఉండేదన్నా, వాహన ఆటో ఉండేది. సో మీకు వాహనం ఎంత అందినప్పుడు 50,000 రూపాయలు, 0 వడ్డీ కింద 40,000 రూపాయలు మాఫీ అయింది. జగనన్న తోడు దీనికి 80,000 రూపాయలు వచ్చింది మనకి. అలానే జగనన్న విద్యార్థిగా కింద ఇంట్లో చదువుకుంటున్నారా పిల్లలు 24,000 వచ్చింది. జగనన్న అంటే వైఎస్ఆర్ చేయూత కింద 37,500 రూపాయలు వచ్చింది. అంటే మొత్తము 5 ఏళ్లలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు 2,31,500 రూపాయలు ప్రభుత్వ సాయం అందించింది. నిజమైంది తీసుకున్నాక మరి చంద్రబాబు గారు చాలా పెద్ద మెజారిటీతో గెలిచారు కదా, 164 సీట్లతో బ్రహ్మాండంగా గెలిచారు. ఆయన సూపర్ 6 అనేటటువంటి 6 హామీలు ఇచ్చాడు. నేను అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6 హామీలన్నింటినీ కూడా చూద్దాం. అది ఏంటంటే చంద్రబాబు గారు ఈ 10 నెలల్లో మన ఇంటికి చేసిన మంచి ఏంది, చెడు ఏంది అని తెలియజెప్పే కార్యక్రమమే మేము చేస్తున్నాం. దీని పేరు చంద్రబాబు ఘరానా మోసం. ఒక్కసారి చూద్దాము. చంద్రబాబు గారు ఈ సూపర్ 6 హామీల్లో మొదటిది తల్లికి వందనం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వడం. మన ఇంట్లో ఎవరైనా స్కూల్కి వెళ్తున్నారా? లేరు. అంటే ఈ పథకం మనకు అందదు, అవసరం లేదు. నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? అబ్బాయి సాయి, అమ్మా సాయి, నీకు నిరుద్యోగ వృత్తి అందుతుందా? అందట్లేదు. నువ్వు ఒకటివే ఇంట్లో నిరుద్యోగి. ఇద్దరున్నారా? మీ బ్రదర్ కూడా? ఓకే. అంటే మీకు ఈ 10 నెలల్లో మీకు 3,000 × 10 అంటే 30,000, అన్నకు ఒక 30,000 అంటే 60,000 వచ్చి ఉండాల. మన ఇంటికి రాలేదు, అంతేనా? మహిళలకు ఉచిత సగం మీరు ఒక్కళ్ళే కదా ఉండేది ఇంకా మహిళ. సో మీకు ఈ పథకం ఏమైనా ఉచితంగా ప్రయాణించారా బస్సులో మీరు? ఒకళ్ళు మీరు మాత్రం. అంటే ఇది అందాజుగా చూసుకుంటారా? 500 రూపాయలు నెలకు మీరు ఉచితంగా ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది అనుకుని ఒక లెక్కేద్దాం. అంటే 500 ఇటు 10, 5,000 రూపాయలు. ఎవరైనా రైట్స్ ఉన్నారా? ఎవరు లేదు. ఓకే, రైట్. ఈ పథకం కూడా మనకు వర్తించదు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చారు అని అంటున్నారు. మీకేదన్నా చెప్పారే కానీ అప్పుడు ఓట్లు ఏంటి, చంద్రబాబుకి ఓట్లు వేస్తే మేము సంవత్సరానికి సిలిండర్ ఇస్తాము అనేసి ఒక్కటి కూడా మీకు రాలేదు పూర్తిగా రాలేదు. అంటే 900 × 3 2,700 అర్హులు ఒకటే కాబట్టి 2,700. మహాశక్తి మహిళా పెన్షన్ కింద అంటే మీకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇచ్చుండాలి. చంద్రబాబు గారు ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే
ఇది 15,000. ఇది ఒక లెక్కేద్దాం తిండిపా. 82,700. మొత్తంగా చూస్తే ఈ 60,000, ఈ 2,700, 5,000, 15,000 వేస్తే 82,700 రూపాయలు చంద్రబాబు గారు ఈ రూపాయి కూడా ఏది మాకు ఏ స్కీమ్ అందలేదు పూర్తిగా. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి తేడా. మరి నా విన్నపం ఏంటంటే, కూటమి నాయకులు తిరుగుతుంటారు కదా మన ఏరియాలో, వాళ్ళు కనపడినప్పుడు ఈ కార్డు ఇచ్చి వాళ్ళకి, ఆయన మీరు చేసిన వాగ్దానాలు ఇవన్నీ కూడా మా ఇంటికి 10 నెలల్లో ఇంత డబ్బు చేరుండాలా ప్రభుత్వం నుంచి, మీరు చేర్చలేదు, చంద్రబాబు ఘరానా మోసం ఇది, మీరు తప్పకుండా మా ఇంటికి డబ్బు చేర్చాలని నిలదీయాలి. సరేనా? తెలియనటువంటి వాళ్ళకు చెప్పండి. మేము వెబ్ పేజ్ కూడా డిజైన్ చేసాం, దాన్ని కూడా మీకు అందుబాటులో చేస్తాం. అది ఇతరత్ర మిగతా కుటుంబాలతో కూడా మీరు షేర్ చేసుకోగలిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి, అంటే ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ప్రజలకు ఆ వాగ్దానాలన్నీ, ఆ సంక్షేమ పథకాలన్నీ అందాలన్న ఉద్దేశంతో చాలా చెప్పినారు. నేను కేవలం 6 మాత్రమే ఇది పెట్టా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తిగా వదిలేస్తాను. పార్టీ వాళ్ళకు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మీకు లబ్ధి చేకూరిండాలా. ఈసారి మోసపోయినారు, నిజాన్ని గుర్తించండి. మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి ఎవరు, మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరు అన్న తేడా తెలుసుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మా అభ్యర్థన. ప్రభుత్వం మీకు అందించాల్సినటువంటి సాయాన్ని అందించేటట్టుగా ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి పెట్టే పూర్తి ప్రయత్నం మేము చేస్తాం. ఏమక్క? సరేనా? థ్యాంక్ యూ.